ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాలను చేరి స్తుతించి గర్వపరిచి ప్రభా యవనస్తులుగా మేమందరం కూడా మీ పాదాల చెంత వాక్యం ధ్యానించడానికి, వాక్యంలో సత్యాలు గ్రహించడానికి, విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం ట్రైనింగ్ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా ఎవరైతే ఎవరు సహోదరి నిమిత్తం ఆయన సిద్ధపాటు కలిగి వచ్చినారో వారందరి బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంకా ఎవరైతే ప్రభా నీ వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఈ కూడిక నిమిత్తము ప్రభా ఆయన ఇంకా ఉన్నారు, వారందరి బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా మీ గడిపే సమయము ఆశీర్వాదకరంగా మేలుకరంగా ప్రభా నీకు మహిమ కలిగించేది ఉంటుంది, సహాయం చేయండి. పాటలు పాడే సమయము ఎంతో ప్రభా ఆశీర్వాదకరంగా చేయండి. వాక్య ధ్యాన మాకు అనుగ్రహించండి. ప్రభా మీ పాదాచరణ నేర్చుకుని మా జీవితంలో అన్వయించుకొని దాని విధానాన్ని కొరకు బలమైన నమ్మకమైన సాక్షులుగా ఉంటుంది, సహాయం చేయమని మేలుగా జ్ఞాపకం చేసుకున్నది. ప్రభా ఆంతరంగికంగా వారంగా ఉన్న అభ్యంతరాలను దూరపరచుకుని మొదటి మీ చేతిలో కొట్టుకోవాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తెలుగులో పాట సంఖ్య 2. యవనస్తుల కొరకై ఏర్పాటు చేసిన ఈ యొక్క తెలుగు సీఎం గీతంలో నుండి పాట సంఖ్య 2 పాట. లోరారంగా చేతులు దైవారా లోరారంగా చేతులు దైవారాధనలు
సంఖ్య 170. ఈ పుస్తకాల్లో 170. సబ్నే గుణగారపు నజలో से जब गिरा. వచ్చండి పాట ఎంతమందికి వచ్చు? నేర్చుకుందామా? చాలా సులువైన పాట. सबने गुनाहगार को नजरों से जब गिरा दिया, सबने गुनाहगार को नजरों से जब गिरा दिया, तूने मसीह अपने गले लगा दिया, तूने मसीह अपने गले लगा दिया, अपने गुनाहगार को से जब गिरा दिया, अपने गुनाहगार को देखा गया नाम से कि मैं गुनाहों में देखा गया नाम से कि मैं गुनाहों में मरने जीने ఇంగ్లీష్లో మనకు అందరికీ వచ్చిన పాటలు మాట్లాడుతున్నాం. ఓ వాట్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ డే వచ్చండి మోస్ట్ ఆఫ్ అస్ ఓకే. ఓ వాట్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ డే దే ఆర్ ఇన్ ద సాంగ్ నెంబర్ 13 13
ఇంగ్లీష్ పుస్తకాల నుంచి ఇంగ్లీష్ యవనస్తుల సీఎం గీతంలో నుండి పదము Song number 13 from English Songs of Time. Printed by Oh, what a wonderful, wonderful day. Day I will never forget. After I wandered in darkness away, Jesus, my Savior, I met. Oh, what a tender, compassionate man. He met the need of my heart. Shadows dispelling with joy, I am telling He paid all the darkness He found. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my life was turned to gain. Heaven came down and glory filled my soul. Born of the Spirit with life from above, into God's family divine. Yes, we fight fully through Calvary's love. Oh, what a standing in mine! And the transaction so quickly was made, when as a sinner I came. Took off the offer of his offer, He saved me, oh, praise me, His name. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. Now our hope has been slowly endured after the passing of time. I have a future in heaven just known, there in those mansions of light. And it's because of that wonderful day, when at the cross I believe, riches eternal and blessings to others on His precious land I receive. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. Shall we all sing the grand old book? The grand old book, the grand old book. You find the words of comfort wherever you may look. His sorrow of His pain, His promise of something. So keep on believing in the grand old book. Unleash down the power, the love to you. We show that you see now, Adarana Yundari, Sukha Sukha Guru, Vakana
జనరలీ మీటింగ్ ఆఫ్టర్ ఈటింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టైం. కానీ భోజనం అయిన తర్వాత గుడికలు కూర్చోవడం అంటే చాలా కష్టం. ఇలాంటి సమయాల్లోనే కళ్ళు తెరిచి నిద్రపోయే కళను అభ్యసించుంటారు. ఎవరికి తెలియదు, పక్కన వాళ్ళకి తెలియదు మనం పడుకుంటున్నాం. కాబట్టి ఈ యవనస్తుల కూడికలో వాక్యాన్ని ధ్యానిస్తాం. ధ్యానించేటప్పుడు ఒక విషయాన్ని గమనించడం, మధ్యలో నేను ప్రశ్నలు అడుగుతాను. ఎవరు అడుగుతారో తెలియదు కాబట్టి అందరూ కొంచెం మెలకువగా ఉండి జాగ్రత్త వినాలని, విన్నది రాసుకుంటే బాగుంటుంది. రాసుకున్నది ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానిస్తే బాగుంటుంది, దాన్ని అన్వయించుకుంటే ఇంకా బాగుంటుంది. మన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Whoso keepeth his mouth and his tongue keepeth the soul from troubles. మరొకసారి చదువుకుందాం. Whoso keepeth his mouth and his tongue keepeth the soul from troubles. ప్రేమల తండ్రి, నీ వందనాలు. ఈ చదువుకునే లేఖన భాగం నుంచి మాతో మాట్లాడండి, ముచ్చటించండి, ఈ హెచ్చరికలు మాకు అనుగ్రహించండి. ఏ రీతిగా మా జీవనంలో మేము కొనసాగించాలో, ఎటువంటి వైఖరి మేము కలిగి ఉండాలో మాతో మాట్లాడమని నన్ను ప్రభువా మీ శిరోచాన్ని బలపరిచి ఖాళీ చేసి మీ ఆత్మ చేత నింపి కేవలం ఆయన ఈ నోటి ఊరగాటి మేము మాతో వాడుకోమని ప్రభువా వాక్యం పైన మా గమనం ఉంటకు సహాయం చేయండి. మీ సన్నిధిలో ఉన్నామనే గమనిక భయభక్తులు కలిగి ఉంటే సహాయం చేయడం వేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకసారి తెలుగులో వాక్యం చదవండి. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు. ఏమేమి భద్రం చేసుకోవాలంట? నోరు కంట్రోల్లో ఉంటే నాలుగు ఉండదట, నాలుక కంట్రోల్లో ఉంటే నోరు ఉండదట. ఈ రెండు కంట్రోల్ తప్పితే జీవితమే కంట్రోల్ తప్పుతుంది. అంతేనా? తన నోటిని నాలుకను భద్రం చేసుకున్న వాడు తన ప్రాణమును దేని నుంచి అంట? శ్రమను రావడానికి సగం కారణం ఏంటి? ఈ రెండే, ఈ నోరు నాలుక. మనది కాదన్నట్టు మాట్లాడుతుంది. అంచేత దావీదు మహారాజు ఒక చక్కని మాట చెప్తాడు తెలుసా అండి. కీర్తన 19వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తాడంటే, అయ్యా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారములను గాక. చదవండి ఒకసారి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. జాగ్రత్త వినండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి, మనుషుల దృష్టికి అవసరం లేదు. మన నోటి మాటలు మన హృదయ ధ్యానము ఎవరికి అంగీకారం ఉండాలంట? ఒక సమస్య ఏంటి అని అంటే, మనకి ఎన్ని చెవులు ఉన్నాయండి? చెవులు ఎన్ని ఉన్నాయి? నోరు ఎన్ని ఉన్నాయి? ఒకటి. అంటే అర్థం ఏంటి? ఎక్కువ వినాలా? మనం ఏం చేస్తాం అంటే, సాధారణంగా నాకు 2 కూతులు ఉన్నాయి, ఒకే చెడు ఉందని ప్రవర్తిస్తాం. వినే తప్పు ఉంటుంది, మాట్లాడేది కొన్ని మాట్లాడడం తప్పు కాదు, కానీ విస్తరించి మాట్లాడడం వల్ల దాంట్లో దోషం ఉంటుంది. దేవుని వాక్యం సరిస్తుంది. నేను చెప్పిన మాట కాదు. చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనము 10-19. విస్తారమైన మాటలలో దోషం కాదు, దోషము కదా. దోషం తినేది అనుకునేది, అది కాదు. ఏమున్నదంట? ఖచ్చితంగా విస్తరించి మాట్లాడటంలో దోషం ఉండక మారదు. ఈ దేవుని వాక్యం. ఎవరైనా సహోదరులు కానీ సహోదరులు కానీ అనా మీ ముగ్గురు ఇప్పుడు నేను చెప్పిన వర్తమానం అంతా మనం చెప్పాలి. ఆ పెన్ అక్కడ పక్కన పెట్టి ఈ Proverbs 10:19 చదువు. ఇద్దరు సహోదరులు కానీ సహోదరులు కానీ యవనస్తులు కానీ యవనస్తులు కానీ మాట్లాడడం ప్రారంభం చేస్తారు. ఏంటి స్టార్ట్ చేస్తారు?
ప్రేజ్ లార్డ్ సిస్టర్, ప్రేజ్ లార్డ్ సిస్టర్, ప్రేజ్ లార్డ్ బ్రదర్, ప్రేజ్ లార్డ్ బ్రదర్, బాగున్నావా బాగున్నావా. ఈరోజు చక్కని వర్తమానంలో బాగుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడికో దారి తీస్తుంది, అక్కడి నుంచి ఎక్కడికో పోతుంది. అసలు సంబంధం లేని మాటలు వస్తాయి. సంబంధం లేని మాటలు వచ్చిన చోట అనవసరమైన గాసిప్ అనేది ఆడుకోవాలి. దాంట్లో సగం ఏముంటుందంట, దోషమే ఉంటుంది. అందుకనే చదివామిందాక, తన నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును చాలాసార్లు సమస్యలు పడడానికి కారణము విస్తరించి మాట్లాడటమే. దేవుని దృష్టిలో అంగీకారయోగ్యమైన మాటలు ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా సహోదరులు, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకోవడం తక్కువ అయిపోయింది. అంత వాట్సాప్లే, ఇన్స్టాగ్రామ్లే, దాంట్లోనే ఆ స్పెల్లింగ్ కూడా అన్నీ మారిపోయినాయి. HRW అంట, అవ్వాలి పోయింది, సెంటెన్స్ కూడా పోయింది. అంత సమయం లేని భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాం. ఇంకా మాట్లాడటం వల్ల ఏంటంటే మాత్రం కామాలే ఉంటాయి, పుస్తకాలు ఓన్లీ కామన్. ఇంకొక మాట చూస్తాము, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చదువు. పెదవుల వలన దోషము అపాయకరం ఏదంటే ఉరి. మన పెదవులతో మాట్లాడితే మనకి ఏమవుతుందంట, ఉరి అవుతుంది. అంచేత మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటిని, మన నాలుకను భద్రం చేసుకోవడానికి ప్రతి నిత్యము మనము దేవుని సహాయం అడుగుతానే ఉండాలి. లేకపోతే భయంకరమైన సమస్యలు, భయంకరమైన ప్రమాదాలు పడిపోతాం. సామెతలు 18:23 ఏం చెప్తారంటే, జీవ మరణములు నాలుక వశం అంట. చదవండి. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు. జీవము కావాలని ప్రీతి పడ్డవాడు జీవము గల మాటలు మాట్లాడతాడు కదా. మరణం కావాలనుకున్నాడు ఏం చేస్తాడండి, తన మాటలు కూడా ఒంటరిగానే వస్తాయి, వక్రంగానే వస్తాయి. రాజు దగ్గరికి పోయి ఒకవేళ ఒక సామాన్యమైన మనుషుడు ఏం రాజు నువ్వు అని అంటే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? నేను ఏ రాజులో చూపిస్తాను అవునా. అందుకే తెలుగులో మాట సామెత ఉంటుంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదువా అంట. సో ఎవరితో మాట్లాడినా కూడా మన జీవము లేదా మన మరణం అనేది దేని వశం అంట? నాలుక వశం. అదే రీతిగా ఆధ్యాత్మికంగా కూడా ఎవరైనా బ్రతకాలంటే మన మాటల ద్వారా బ్రతకొచ్చు, మనం మాట్లాడే మాటల ద్వారా ఆత్మీయంగా కూడా చచ్చిపోవచ్చు. ముందు చూస్తే కొన్ని వచనాల్లో ఏమంటుందంటే, నోటి మాట చేత కలుగు గాయము భయంకరం. ఎవరైనా దెబ్బ కొడితే ఆ వాతావరణం నొప్పో దాని వాపు తగ్గిపోతుంది, కానీ వాళ్ళన్న మాటలు ఎట్లుంటాయండి? హృదయంలో ఉంటాయి, మనసులో ఉంటాయి, ఎప్పుడు గుచ్చుకుంటానే ఉంటాయి. అంత మాట అంటాడా, అంత మాట అంది ఆలోచన వచ్చి మనిషి కృంగిపోతాడు. అందుకే నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు అపాయము నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఎంత చక్కని మాట కదా. ఇంకొక మాట చూస్తామా, కీర్తన 39:1. కీర్తన 39:1. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. ఏం పెట్టుకుంటాడంట? చిక్కం అంటే తెలుసా? గుర్రానికి కడతారు నోటికి చిక్కం. నోటి ద్వారానికి తాళం వేస్తాడట, చిక్కం పెట్టుకుంటాడు కదా. మనకు కూడా ఉంటే బాగుండేది కదా. ఇంకా ఒక చిన్న బోల్ట్ ఉండి దాంట్లో తాళం ఉంటాడు. మాట్లాడడానికి అది వ్యక్తి కూడా సైడ్ నుంచి మాట్లాడతాడు కదా. సమస్య లేదు, మాట్లాడాలని తలుచుకున్న వాళ్ళు జిప్ వేసినా, తాళం వేసినా, గేట్ వేసినా, వెల్డింగ్ చేసినప్పుడు మాట్లాడాలి, ఆగేది ఉండదు. అంటే దేవుడు మాట ఇక్కడ ఏమని చెప్తాడు? నా నోటికి చిక్కము పెట్టుకుందని అనుకుంటే అంటాడు. దావీదు మహారాజు ఊరికినే దేవునికి హృదయానుసారుడు కాలేదండి. ఈయన
ఈయన కుమారుడు ఎవరు సొలొమోను. ఇద్దరు కూడా దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళ ఈ మాటలన్నీ మన కొరకు పొందుపరచారు. అమ్మ దయచేసి పిల్లలు చూసుకోండి, వాళ్ళు వినని వారు మనం వినని, దయచేసి ప్లీజ్. ఇదే కీర్తనకారుడు 141 కీర్తన 13వ వచనంలో ఏం చెప్తాడంటే 141:3 దేవుడితో ఒక వినవం చేసుకుంటా ఉన్నాడు దావీదు మహారాజు. యెహోవా నా నోటికి కావలించు అంటే అర్థం ఏంటి? ఎవరి నోరు అది? ఎవరి నోరు? దేవుని నోరా? దావీదు నోరా? దావీదు నోరు. ఎవరిని కావలించమంటున్నాడు అంటే దాని అర్థం ఏంటిది? నా నోటికి నేను కావలించుకోలేకపోతున్నాను, ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ అని చెప్తా ఉన్నాను. అందుకని నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారా ఏం చేయాలంట? కాపు పెట్టమని, తాళం పెట్టమని అర్థం. అయ్యా నా నోరు నా కంట్రోల్ ఉండట్లేదు, నా నోరు నా వశంలో ఉండట్లేదు కాబట్టి నీవు కావాలి, దానికి కాపు పెట్టు, దానికి తాళం వేయని చెప్తా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. యవనస్తులు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, విశ్వాసులు కానీ ఎవరికైనా ఈ మాటలు అనేవి చాలా 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 జాగ్రత్త పడతారు. అందుకనే మన సంభాషణ ఎట్టుండాలంటే వేసినట్టు ఉంటుంది. మనం మాట్లాడితే దాన్ని పక్కన అందరికీ మంటలు వేస్తాం. పోనీ ఉప్పు వేసినట్టు ఉంటుందా అంటే ఉప్పు ఏం చేస్తాం? ఇష్టానుసారం అంతే చేస్తాం, అంటే అవసరం ఉన్న దానికంటే. ఉప్పు తక్కువ వేసుకుంటే అవసరం పడితే కూర వేయచ్చు. సౌదర్యం తెలుసు, బాగా ఉప్పు వేస్తే ఏం చేస్తామంటే కూర తీసుకుపోయి పెంకలు కదా మోరి దాన్ని చేస్తాం. ఎందుకు వేస్తాము? ఎవరికి పనికిరాదు. ఎక్కువ ఉప్పు అయినా కష్టమే, ఉప్పు తక్కువైనా కష్టమే. అంతే. ఉప్పు ఎంత వేస్తాం అంటే ఇంత పెద్ద కింద కూరలు ఉప్పు ఎంత వేస్తాం? ఎంత వేస్తాము? చిటికెడు వేస్తాం. ఎందుకు వేస్తాము? ఎంత అవసరమో అంతే, మితముగా మాట్లాడాలి. అంతే, మిత భాష ఉండాలి. ఎంత అవసరం అంతే మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడాలని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట చూస్తామా? మత్తయి సువార్త 12:37. మత్తయి 12:37. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదు. నీ మాటలను బట్టి. ఎంత మంచి మాట కదా. మన మాటలతోనే చెప్పేస్తారు. ఏమని? మనం అపరాధులమా నీకు? ఎవరు చెప్తారట? వినేవాళ్ళు చెప్తారు, దేవుడు చెప్పేస్తారు. మన నోటి నుంచి వచ్చే మాటతో చెప్పేస్తారు. మన సంభాషణ బట్టి చెప్పేస్తారు. ఆయన లాంగ్వేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైపోయింది అట్లా కొంతమంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ని బట్టి ఆయన ఎటంటో తెలిసిపోయిందని చెప్పేస్తారు. మనం సరైన వారమా కాదని చెప్పడానికి అన్నమంతా ప్రతి గింజ చెక్ చేయడానికి అవసరం లేదు. ఏం చెక్ చేసినట్టుందండి? ఒక మెతుకు చాలు. అట్లాగే మన బ్రతుకేంటి, మన సాక్ష్యం ఏంటి అని చూడడానికి మన సంభాషణ అనే ఒక మెతుకు చూస్తే చాలు చెప్పేస్తాం. మన నోటి నుంచి వచ్చే మాటలతోనే తెలుసుకోవాలి. ఇంకో మాట చూస్తున్నాం, సామెతలు 18:7. మూర్ఖుల మాటలు ఎట్లుంటాయి చూడండి. సామెతలు 18:7. బుద్ధిహీనుని నోరు వారికి నాశనము తెచ్చును, వారి పెదవులు వారి ప్రాణంలోకి ఏం చేస్తాయంట? ఎవరి మాటలు? బుద్ధిహీనుని. బుద్ధిహీనుడు ఎప్పుడు తనకు తాను హాని చేసుకోవడానికే మాట్లాడతాడు. పోనీ ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది నాలుకని ఏం చేస్తున్నాడో తెలుసా? కత్తికి పదులు పెట్టేట్టు పెడతాడు. ఎవరిని కొడుస్తానని నేను చెప్తున్న మాట చదవండి. కీర్తన 64. కీర్తన 64 3వ వచనం. 3. ఒకడు కత్తిని పదును పెట్టినట్టు. అబ్బా అంటే అర్థం తెలుసా అండి? ఎవరినైనా తిట్టాలి అనుకుంటే ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వస్తారు. ఈ మాట చెప్పాలంటే తిట్టాలని పదులు పెట్టుకొని వస్తారట. ఈ దసరా టైంలో చాలామంది ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఆయుధ పూజ అని చేస్తారు. తెలుసండి? ఆయుధ పూజ మనకంటే ఎక్కువ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ చేస్తారు. ప్రతి ఇంట్లో చేస్తారు ఆయుధ పూజ అని. అయితే భార్య ఏం చేసిందంటే
కుంకుమ తీసుకొని నాలుగు పూసుకున్నాడు. కుంకుమ నాలుగు పూసుకున్నాడు. అలా భర్త అన్నాడంట, ఏమా దసరా కదా మనము ఆయుధ పూజ చేయాలి, నాలుగకి కుంకుమ వస్తున్నా అంటే ఆయుధ పూజ చేస్తున్నాను అంటది. ఏమంటది? ఆయుధ పూజ. చాలా మంది తమ నాలుకను ఆయుధముగా వాడతారు. దేవుడు వారికి కొంచెము మంచి అంటే మాట్లాడే అవగాహన, మాట్లాడే ఒక ఏమంటారు టాలెంట్ ఇస్తాడు. దాన్ని మిస్యూజ్ చేస్తారు, దాన్ని దుర్వినియోగం చేస్తారు. ఆ మాటలతో కత్తికి మొదలు పెట్టాలని పొడుస్తాడు. అదే అధ్యాయం ఎట్లో వచ్చిందో కీర్తన 64:8. వాళ్ళు కూలెదరు, కూలడానికి అలాంటి వాళ్ళు కూలడానికి కారణం ఏంటంట? వాళ్ళు పదులు చేసిన నాలుకే. అందుకనే కత్తి చేత పట్టువాడు కత్తితోనే చనిపోతాడని దేవుడు వాక్యం కదా, నిరర్ధకం కాదు. అయితే ఇప్పుడు మనము క్లుప్తంగా వ్యవస్థల కూడికలో ఇవన్నీ ఎందుకు చూస్తా ఉన్నాం అంటే, మాటలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని దృష్టిలో అనుకూలమైన మాటలు ఉంటాయి, ప్రతికూలమైన మాటలు ఉంటాయి. ఆయనకి ఇష్టమైనవి ఉంటాయి, ఇష్టం కాని ఉంటాయి. అయితే దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టం కాని మాటలు ఏంటో తెలుసా? ఆ ఇష్టం కాని మాటలు చూసే కంటే ముందు ఒక్కసారి సామెతలు 10వ అధ్యాయము 32వ వచనం చదవండి. 10:32. నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట ఏముంటుందంట? మూర్ఖము. ఆ నోటు తెలిస్తే తెలిసిపోతుంది, మూడు కూడా కాదు. అయితే దేవుని దృష్టిలో చాలా రకాల మాటలు ఆయనకి ఇష్టం లేదు, నాకు సమయం లేదు. కానీ ఒక మూడు ప్రాముఖ్యమైన మాటలు ఏవి దేవునికి ఇష్టం లేని మాటలు అనేవి చూస్తాం. మొట్టమొదటి మాటలు ఏంటి తెలుసా అంటే, కోపగించు మాటలు, యాంగ్రీ వర్డ్స్. యాంగ్రీ బర్డ్స్ కాదు, యాంగ్రీ వర్డ్స్. కోపగించు మాటలు దేవునికి ఇష్టము కాదు. ఇవాళ 2వ వర్తమానంలో కూడా ఈ మాట చెప్పుకుంటూ వచ్చాడు. చదవండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వచనం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీకు నీళ్లు రప్పింపవలెనా అనేది. మోషే దేవుని దైవజనుడు, దాంట్లో అనుమానం లేదు. మోషే దేవుని చేత ఏర్పరచబడ్డ నాయకుడు. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని రాబడటానికి ఒక విమోచకుడిగా మన దేవుడు ఆయన పంపించినాడు. ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక దాసునిగా, ఒక నాయకుడిగా పంపించినాడు. మోషే తోడుకొని వస్తా ఉన్నారు. వచ్చిన ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారండి? దేవునికి మోషకు కోపం తెప్పిస్తా ఉన్నారు. అయితే దేవుడు కోప్పడే ప్రతిసారి మోషే దేవుడిని విన్నవించుకుంటాడు, అయ్యా దయచేసి దీనిని ఏం చేయొద్దు, నువ్వు మాతో వస్తే కానీ మమ్మల్ని పంపొద్దు. ఒకసారి దేవుడు ఏం చెప్పినాడంటే, వీళ్ళందరినీ నాశనం చేసి నీ సంతానం నేను ఏం చేస్తాను, కానానులోకి తీసుకెళ్తాను, వాళ్ళు తెలుగు ప్రవేశం చేశారు. అంత గొప్ప దైవజనుడైన మోషే ఆయన పలికిన మాట ఏంటండి? ద్రోహులారా. మన దృష్టికి ఏమైంది, అంత పెద్ద తిరిగి ఏమవుతుంది అని అనుకుంటారు కదా. వయసుతో నిమిత్తం లేదు. దేవుని దృష్టిలో పరిశుద్ధంగా జీవించాలనుకునే వ్యక్తి ఒక్క తప్పు మాట మాట్లాడినా, ఒక్క కోపగించు మాట మాట్లాడినా దేవునికి అది ఇష్టం లేదు. నీ సహోదరుని వ్యర్థుడా అంటే ఏం చేసినట్టంట? నరకానికి లైసెన్స్ తీసుకున్నాడు. దేవుని దృష్టిలో కొన్ని మాటలు ఉన్నాయి, అవైనా నచ్చవు. ద్రోహులారా, మేము ఈ బండల నుండి మీకు నీళ్ళు తెప్పించాలి. నీళ్ళు ఎవరు తెప్పిస్తున్నాడు? మోసే తెప్పిస్తున్నాడా? అహరోను తెప్పిస్తున్నాడు. డ్రిల్ చేసినాడా? మెషిన్ తీసుకొచ్చి డ్రిల్ చేసి దాన్ని వచ్చి తీసుకొచ్చినాడా? లేదే. అనుమానం లేదు.
ఈ ఇశ్రాయేలీలందరికీ మొత్తము చరిత్ర, మానవ చరిత్రలో మొట్టమొదటి మినరల్ వాటర్ దేవుడు తాగించింది ఇశ్రాయేలీ. మినరల్ వాటర్ అంటే ఏంటంటే రాళ్ళలో నుంచి వచ్చిందని మినరల్ వాటర్ అంటే కలుషితం కానీ బండ రాళ్ళలో నుంచి వచ్చేది. అటువంటి మంచి మినరల్ వాటర్ తాగింది ఇశ్రాయేలీ, ఫస్ట్ మినరల్ వాటర్. ఇప్పుడు వచ్చినాయి మనకు స్విగ్గీలు, జొమాటోలు, కానీ వాళ్ళ కాలంలో పూరేళ్ళు ఇంటి దగ్గరికి వచ్చినారు, డోర్ డెలివరీ కదా. మొన్న మీరు ఆర్డర్ పెట్టినారా, ఇంటి ముందు వచ్చి ఫ్రీ డోర్ డెలివరీ. ఏరియా కాలంలో కూడా అంతే. ఏరియా కాలంలో అయితే ఏంటో రొమాటో అంటారు, రావెన్స్. రావెన్ అంటే కాపోలా. రావెన్స్ ఏం చేసేవి తీసుకొని వచ్చి ఏం తీసుకొచ్చినాయి, రొట్టె, మాంస్. ఎక్కడి నుంచి తెచ్చినా మనకు తెలియదు, అది తీసుకొచ్చి. అటువంటి దేవుడు మోషేని ఏర్పరిచిన దేవుడు మోషే కోపగించు మాటలు మాట్లాడినందుకు ఆయన ఏం శిక్ష చేసినాడండి? ఏమని చెప్పినాడు? నేను ప్రమాణం చేసిన దేశంలో నీవు ప్రవేశించవు. పరలోక రాజ్యంలో కూడా అంతే. ఒకవేళ కారణాలు మనం పరలోక రాజ్యం అనుకుంటే, కోపగించు మాటలు నీ జీవితంలో నా జీవితంలో ఉంటే మనం పరలోక రాజ్యము చేరలేము. కోపిష్ఠులు, గర్విష్ఠులు అని ఉంటుంది. ప్రకటన 85 చదువుకోండి. పరలోక రాజ్యం ప్రవేశించాలి. తన నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకుందామా? కోపగించు మాటలు రాకుండా కాపాడుకుందామా? దేవుడికే ఇష్టం కంటే ఆ కోపగించు మాటలు ఎట్లా మనం వాడతాం? సహ విశ్వాసం మీద ఎట్లా వాడతాం? జత పని వారి మీద ఎట్లా వాడతాం? సేవకుల మీద ఎట్లా వాడతాం? కుటుంబస్తుల మీద ఎట్లా వాడతాం? క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డ సంఘములోని విశ్వాసుల మీద ఎట్లా కోపగించి మాట్లాడతాం? లోను మీద మాట్లాడతాము. ఇది ప్రభు నడిపిస్తున్న హెచ్చరిక. ఆయన అన్యాయం తీర్చుకోడు కాదు. మోషేనే స్పేర్ చేయలేదే. అంత గొప్ప దైవజనుడే మోషేనే వదిలిపెట్టలేదే. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్న దేవుడు మోసేయమంటున్నాడు, ఈ ఒక్క మాట గురించి ఏం చేస్తున్నాడు? నేను నో ఎంట్రీ. ఆ మాట నీ గురించి నా గురించి చెప్పబడుతున్నాను. పరిస్థితి ఏం చేయాలి? మనము కోపగించు మాటలు మాట్లాడాలి. రెండో రకమైన మాట, ఆయనకి ఇష్టం లేని మాటలు ఏంటంటే వెక్కిరింపు మాటలు. ఏం మాటలంట? వెక్కిరింపు మాటలు, మాకింగ్ వర్డ్స్. ఫస్ట్ ఏమో యాంగ్రీ వర్డ్స్, రెండోది మాకింగ్ వర్డ్స్. ఈ మాకింగ్ వర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంట్లో నుంచి ఆరంభం అవుతాయి. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు. రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23-24 వచనాలు చదవండి. అక్కడ నుండి తాను బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోము అతని అపహాసము చేయగా. తర్వాత అతడు వెనుకకు తిరిగి వారిని చూచి ప్రభు నామమును బట్టి యెహోవా నామమును బట్టి వారిని శపించని. ఏం జరిగిందంట? అప్పుడు 2 ఆడవేలు బంట్లు అడవి గుండా వచ్చి 42 బాలులను చీల్చివేసెను. అపహసించు మాటలు, వెక్కిరింపు మాటలు మంచివి కాదు. ఇది ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? ఇంట్లో నుంచే. ఇది ఎవరి గురించి చెప్పబడింది? దైవజనుడైన ఎలీషా గురించి. దైవజనుడైన ఎలీషా బేతేలుకు ఎక్కి వెళ్తా ఉన్నాడు. బేతేలు పైన కింద నుంచి ఎక్కి వెళ్తా ఉన్నాడు. ఎక్కి వెళ్తా ఉంటే పట్టణంలో నుంచి ఎవరు వచ్చినారంట? బాలురు. వీళ్ళు ఎవరు తెలుసండి? బాలురు ప్రవక్తల కుమారు. ప్రవక్తల కుమారు అంటే ఎవరు? ఈ కాలంలో విశ్వాసుల కుమారులు కుమార్తెలే.
today's youngsters, young boys and young girls, even Sunday school children, they have learned this bad attitude of mocking. నేర్చుకున్నారు. వెక్కిరింపు. ఎలీషా దైవజనుడికి బట్టతలు ఏమంటున్నారు వీళ్ళు? ఏమంటున్నారండి? బోడివాడ ఎక్కిపో అంటే ప్రభునామం తిరిగి శపిస్తే ఏమైందంట? అడవిలో నుండి 2 ఆడేళ్ళు పట్టు వచ్చి ఎంతమంది చంపేసినాయి? 42 మంది చీల్చి పడేసినాయి. 42 కుటుంబాల్లో వేదన, 42 కుటుంబాల్లో ఏడుపు, 42 కుటుంబాల్లో ఎంతో నిట్టూర్పు. కారణం ఎవరు? ఆ కుటుంబమే. బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పించు. పెద్దవాడేదండి ఈ మాట చెప్పడానికి బాగుంటుంది, కానీ పిల్లలు క్రమముగా ఇంట్లో లేకపోతే అది నేర్పించేదే లేదు. మందిరంలో ఎట్లా కూర్చుంటారంటే ఎప్పుడు కూర్చోగలుగుతారు? క్రమంగా. ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే మందిరంలో కూర్చుంటారు. ఇంట్లో ఆరాధన ఉంటే ఇక్కడ ఆరాధన చేస్తారు. ఇంట్లో ప్రార్థన ఉంటే ఇక్కడ ప్రార్థన చేస్తారు. మన సండే స్కూల్ పిల్లలు ఒకసారి ప్రార్థన చేయమని చెప్పండి. చాలా మంది, కొంతమంది చేస్తారేమో, చాలా మంది దేవానికి స్తోత్రం నా ప్రార్థన అంటూ ప్రార్థన చేస్తారు. ఎందుకది? ఇంట్లో నేర్పరా, తల్లిదండ్రులుగా నేర్పలా. ఒకవేళ తల్లిదండ్రులు నేర్పినా యవనస్తులుగా పిల్లలుగా మనం నేర్చుకోలేదు. కాబట్టి ఏం నేర్చుకున్నాము? ఒకవేళ మన ఇంట్లో ఏ దైవజనుల గురించి కానీ, దైవజనుల గురించి కానీ, సహవిశ్వాసుల గురించి కానీ ఏదైనా ఒక వాడ పెద్ద పోటుగాడు ఏదో మాట్లాడుతుంది ఒక మాట అంటే పిల్లలు అది మైండ్లో పెట్టుకొని అదే మాట పలుకుతారు. బోడివాడైన మాట ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా ఇంట్లో మాట్లాడుకొని వింటారు. అవునా? ఆ బోడివాడు వచ్చిండు అని చెప్పి అని వింటారు. అదే నోట పెట్టుకొని ఏం చెప్తున్నారు వీళ్ళు? ఆ దైవజనులు పట్టుకుని ఏమంటున్నారు? బోడివాడ ఏమైపోయిందండి? ఆ కుటుంబాలు ఏమొచ్చింది? మహావేదన. అటువంటి సమయం రాకుండా ఏం చేయాలంటే మనము జాగ్రత్త పడాలి. మన మాటలు జాగ్రత్తగా రావాలి. ఏ దైవజనుడు ఎంత ప్రయాసంతో, ఎంత కష్టముతో, ఎంత సమర్పణతో దేవుని పనిలో ఉన్నారు. దైవజనులనే కాదు, సహా విశ్వాసులు వారు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో తెలియదు. ఈ మధ్య మన క్రైస్తత్వం ఎంత భయంకరమైన పరిస్థితి తయారైందంటే బాహ్యమైన రూపానికే ప్రాధాన్యత ఇస్తారు. ఏమన్నా లాభేజ్ఞం ఆయనకి ఏం రోగం ఉందో నీకు తెలుసా? ఏ బాధకుండా వెళ్తున్నారో తెలుసా? ఏ సమస్యలో వెళ్తున్నారో తెలుసా? ఏమన్నా తెల్లటికెళ్ళి వచ్చినాయి రావద్దా అంటే చచ్చేవారు నల్లగానే ఉండాలా? ఏమన్నా ఊరికి హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది. ఏముందో పరిస్థితి తెలుసా? ఎందుక వెక్కిరింపు మాటలు? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినాడనా? దేవుడు నీకు సౌందర్యం ఇచ్చినాడనా? దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినాడనా? దేవుడు నీకు వివేకం ఇచ్చినాడనా? దేవుడు నీకు ధనం ఇచ్చినాడనా? గర్వము ఏమనుకున్నావు? ఈ అవస్థ బాలురు పట్టణంలో నుంచి బోడివాడ ఎక్కిపోమన్నారు. తిరిగి ఇంటికి పోలేదు. ప్రభు మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. యవనస్తులకు ఇది హెచ్చరిక. దయచేసి ఇది ప్రార్థన పూర్వకంగా భయభక్తులకు దీని ఆచరిత. మనం పలికే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. ఎటువంటి మాటలు ఆయనకి ఇష్టం లేవంట? వెక్కిరింపు. మొట్టమొదటి ఎటువంటి మాటలు నచ్చలేదు ఆయనకి? కోపగించు మాటలు ఆయనకు ఇష్టం లేదు. రెండవది వెక్కిరింపు మాటలు ఇష్టం లేదు. మూడవది అనాలోచితమైన మాటలు ఆయనకి ఇష్టం లేదు. ఎటువంటి మాటలు అండి? అనాలోచితమైన మాట. అనాలోచితమైన మాట అంటే ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేస్తారు. కొంతమంది మంగమ్మ శబ్దాలు చేస్తారు. అటువంటివి నచ్చాలి. ఒక చిన్న ఉదాహరణ తీసుకొని ముగిస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30-31 వచనం. అప్పుడు యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమోలేయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమానీయుల వద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనని.
ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన పేరేంటండి? యెఫ్తా కదా. ఆయన 9వ న్యాయాధిపతి. ఈ యెఫ్తా అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. బాగుంది. దేవుడు ఎప్పుడు కూడా మరి బార్టర్ సిస్టమ్, నువ్వు నాకు ఏమిస్తే నేను నీకేమిస్తా అన్నట్టు అడగలేదు కదా. ఈయన శపథం చేసినాడు. ఏమని? అయ్యా, ఆ అమోనీయులను నాకు చేతికి అప్పచెప్పి నేను వాళ్ళు కొద్దిగా నాశనం చేసి తిరిగి వస్తే నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటే నా ఇంటి నుంచి ఏమొస్తుందో అది నీకు ప్రతిష్ఠితం అవుతుంది, బలి అనిపిస్తాను. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు ఇంట్లో? బాగానే ఉంటారు పిల్లలు కదా. వాళ్ళు ఏం చేస్తారు? మా నాయన గెలిచి వచ్చినాడని వాళ్ళ కుమార్తె వస్తుంది, లేకపోతే మా భర్త గెలిచి వచ్చినాడు వాళ్ళ భార్య వస్తుంది. అది కాకుండా ఇంకెవరైనా వస్తారా? ఇంట్లో నుంచి పక్కింటి వాళ్ళు వస్తారా? వాళ్ళ ఇంట్లో వస్తున్నారు కదా. కాబట్టి అనాలోచితముగా నీవు కానీ నేను కానీ మనం మాట్లాడటం అంటే మన కుటుంబానికి మనకు నష్టం తెచ్చిన వాళ్ళం అవుతాం. యెఫ్తా చెప్పినాడు, గొప్ప శపథం చేసినాడు. ఏం జరిగిందంటే అంత తర్వాత చదవకుండా నిశ్శేషముగా అంటే ఒక్కరు మిగలకుండా హతము చేసి తర్వాత ఏం చేసినాడు? యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి ఎదుర్కొనేను. ఆమె కాక, జాగ్రత్తగా, ఆమె కాక మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఒక్కగానొక్క కూతురు, ఒకటే ఒక సంతానము. ఎందుకు ఆ మొక్కుబడి తీసుకుంటారు చెప్పినట్ట దేవుడు. యెహోవా నీ కుమార్తెను బలి అర్పిస్తే నేను అమోనిస్తాను చెప్పినట్ట. ఆ స్థానంలో నీవు నేను ఉండాలి. ఎవరి స్థానంలో? యెఫ్తా స్థానం. ఆలోచించాలి. అనాలోచితముగా అనవసరమైన వాగ్దానాలు చేయకూడదు. అటువంటి మాటలు దేవుడికి ఇష్టం లేదు. యెఫ్తా ఒకవేళ నేనైనా బలి అర్పిస్తాను అని చెప్పకుండా, ప్రభువా నేను నాకు అమోనీయులను అప్పగిస్తే నీ కొరకే నేను బ్రతుకుతా అని అనింటే కూడా విజయం ఇచ్చేవాడే. ఆయన కోరుకునేది ఎడ్లను, మేకలను, కోడెలను కాదు. దేని కోరుకుంటాడు ఆయన? విరిగి నలిగిన హృదయం, కృతజ్ఞత పూర్వకమైన హృదయం కోరుకుంటాడు ఆయన. యెఫ్తా ఒకవేళ ప్రభువా నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాడు ఆయన విజయం ఇస్తే అని తిట్టేవాడు అదే కాదు కదా. విజయం ఇచ్చేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే యెఫ్తాను 9వ న్యాయాధిపతిగా నియమించింది దేవుడే. ఆయన చేత గొప్ప కార్యాలు, గొప్ప విజయాలు ఇశ్రాయేలు వారికి అనుగ్రహించాలని ఆయనను నియమించింది కూడా దేవుడే. అక్కడ పరిస్థితులు ఎంతో ప్రతికూలంగా ఉన్నా కూడా యెఫ్తాను వారికి న్యాయాధిపతిగా దేవుడే నియమించిన పరిస్థితులు అట్లా కనిపించినాడు. అట్లాంటి దేవుడు ఆయన విజయం కల్పించడం. శపథం చేసినాడు. ఒకే ఒక్క కూతురు, తమ్ములతో, సితారాతో, నాట్యముతో, పాటలతో ఆమె వచ్చింది ఎదుర్కోవటానికి. ఏం జరిగిందని తర్వాత అతడు ఆమెను చూచి బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, కృంగ చేసింది ఎవరెవరినండి? ఆమె చెప్పిందా? పోనీ ఆ మాట చెప్పేటప్పుడు కుటుంబాన్ని అంతా వేసి చెప్పినాడు. అంటే యెహోవా కొరకు ఆయన ఒక శపథం చేసేటప్పుడు తన భార్యను కుమార్తెను పిలిచి చెప్పినాడా? నేను విజయానికి వెళ్ళి వస్తే అప్పుడు మీరు ఎవరు బయటికి రావద్దని చెప్పినాడా? ఇన్స్ట్రక్షన్స్ లేవు. అనాలోచితమైన మాట కదా. ఇన్స్ట్రక్షన్స్ ఏమి? అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. తర్వాత తల్లడి కుటుంబంలో ఏముంది? కృంగుదల, తల్లడిల్లుట. దేన్ని బట్టి? అనాలోచితమైన అనాలోచితంగా ఎప్పుడు మాట్లాడు. నోటికి ఏదొస్తుంది మాట్లాడు.
చాలా డేంజర్ అది. మనకు డేంజరు, మన కుటుంబానికి డేంజరు, మన సంఘానికి డేంజర్. చాలా జాగ్రత్త. మన మాటల విషయంలో చాలా జాగ్రత్త. చదవండి. నేను యెహోవాకు మాట ఇచ్చిన్నాను గనుక వెనుక తీయలేనన్నదా. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చిందివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. ఆ తండ్రి మాట చొప్పున ఈ అమ్మాయి బలి. ఏదో ఒక బలి కావాల్సింది, ఎవరో ఒకరు బలి కావాల్సింది. అటువంటి పరిస్థితుల్లో పడాలని అవసరము. దేని బట్టి ఆరంభమైంది ఇది? యెఫ్తా మాట్లాడిన అనాలు. ఆయన పోనీ సామాన్యమైన మనిషి దైవజనుడు, దేవుని చేతి ఏర్పరచాడు. ఎవరైనా సరే దేవుని దృష్టి ఒకటే, కోపగించు మాటలు మాట్లాడితివా పరలోక రాజ్యంలో ప్రవేశించాము కదా. వెక్కిరింపు మాటలు మాట్లాడితివా ప్రాణ నష్టం కలుగుతుంది. అనాలోచితమైన మాటలు మాట్లాడితివా కుటుంబములో వేదన, రోదన, బాధ, ఏడుపు, దుఃఖము, తల్లడిల్లుట. ఆ కుమార్తెను ఆయన అన్నట్టే 2 నెలలు ఆమె వెళ్ళింది కొండల మీద, తన కన్యత్వం బట్టి విలపించి తిరిగి వచ్చేసింది. కుమార్తెను బలి అనిపించినాడు. ఇప్పటివరకు ఇశ్రాయేలు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక రోజు పోయి ఆ కొండ మీద యెఫ్తా కుమార్తెను బట్టి అక్కడ అందరు ఏడ్చి ప్రార్థన చేసి వస్తారు. ఇప్పుడు వరకు ఏడుస్తారు. కారణం అనాలోచన. కాబట్టి ప్రియమైన సహోదరుడు, సహోదరి, ప్రియమైన ఏమన్నా సహోదరుడా, ఏమన్నా సహోదరి, దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతున్నాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. తన నోటిని, నాలుకను భద్రము చేసుకుని వాడు తన ప్రాణమును అపాయం నుండి కాపాడు. కోపగించు మాటలు మాట్లాడకుండా, వెక్కిరింపు మాటలు మాట్లాడకుండా, అనాలోచితమైన మాటలు మాట్లాడకుండా ప్రభు మనకు సహాయం చేయాలి. మోకాల మీదకి వస్తాం. ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం, తీర్మానం చేసుకుందాం. అవును ప్రభు, నా జీవితంలో ఇప్పటివరకు ఈ 2024 సంవత్సరంలో గత 7 నెలలు ఈ దినం వరకు చాలాసార్లు అనాలోచితంగా మాట్లాడాను. చాలాసార్లు కోపగించి మాటలు మాట్లాడాను. దయచేసి అందరూ సండే స్కూల్ పిల్లలు కళ్ళు మూసుకొని మోకాల మీద 5 minutes మోకాల మీదకి వస్తాం. కళ్ళు మూసుకొని దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్నాం. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కోపగించు మాటలు. మోషే కంటే గొప్ప దైవజనుడు ఉండొచ్చు, మోషే కంటే మంచి సాక్షి ఉండొచ్చు. కానీ కోపగించు మాటలను బట్టి వాగ్దాన దేశంలో, పరలోక రాజ్యంలో ప్రవేశం కోల్పోతారేమో. ఏదో కాలక్షేపానికి మాట్లాడే వెక్కిరింపు మాటలు, కాకతాళిగా మాట్లాడే మాటలు ప్రాణ నష్టం తీసుకొస్తాయేమో. అనాలోచితమైన మాటలు, అనాలోచితమైన శపథాలు కుటుంబంలో బాధ, వేదన, కడుపుకోత, నిస్పృహ, దుఃఖము తీసుకొస్తుంది. ఒక్కసారి చేతులు ఎత్తుకొని ఎవరిని అడగం, హృదయంలోనే యథార్థంగా ప్రభు సన్నిధిలో ఉంటున్నాం. అవును ప్రభు, ఉపయోగించి మాట్లాడు, ఫలానా వ్యక్తి గురించి మాట్లాడారు, ఫలానా దైవజనుల గురించి మాట్లాడు, ఫలానా సహోదరుల గురించి మాట్లాడు, ఫలానా సహోదరి గురించి మాట్లాడు, నా కుమారులతో మాట్లాడు, నా కుమార్తెతో మాట్లాడు, మా నాన్నగారితో మాట్లాడు, మా అమ్మగారితో మాట్లాడు, నా సహోదరి సహోదరులతో మాట్లాడు. కోపగించి మాటలు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆటంకం అవుతుందని విన్నాను. నన్ను దయచేసి క్షమించు. వెక్కిరింపు మాటలు ఎవరినైనా సరే, వాళ్ళు సంఘస్థులు కావచ్చు,
సంఘస్థులు కానివ్వండి, బయట వాళ్ళు అన్నీ కావచ్చు, ఎవరినైనా సరే వెక్కిరింపు మాటలు మాట్లాడినప్పుడు దాని లెక్క మనం అప్పచెప్పాలి. దాని నుంచి వచ్చే నష్టానికి మనమే బాధ్యత. అనాలోచితమైన మాటలు, ఈ అనాలోచితమైన మాటలు, అనాలోచితమైన శపథాలు, అనాలోచితమైన మొక్కుబడులు మనకే నష్టం తీసుకొస్తాయి. అవును ప్రభా, ఈ 3 విషయాలు ఉంటాయి చేత ఆత్మీయ నష్టాన్ని ఎంతగానో నా జీవితంలో పొందాను. నన్ను క్షమించు ప్రభా. మీ రక్తంతో పడు నా నోటికి కావాలి, నా నోటి ద్వారమును ప్రభా నా చిక్కము వేయి ప్రభా. ఉప్పు వేసినట్టు నా సంభాషణ ఉండడానికి సహాయం చేయి. మితంగా మాట్లాడటం, నా నోటికి కళ్ళెము వేయి. నా నోటికి ప్రభా నీవే కావాలి, సహాయం చేయి. ఆ రీతిగా మౌనంగా ప్రార్థన చేసింది. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యవనస్తుల కోరికలో ఈ వాక్యము మా మధ్యలో తీసుకొని వచ్చినాం. ఉన్నట్టుగా తేటగా మాతో మాట్లాడాను. తన నోటిని నాలుగు మధ్యలో చేసుకున్నవాడు అపాయం నుండి, శ్రమలో నుండి తన ప్రాణాలను కాపాడుకునేది ప్రభా. సామెతలు 23లో మాట్లాడేందుకు అవును ప్రభా, విస్తరించి మాట్లాడటంలో దోషములకు మారదని ఈ వాక్యం సెలవిస్తాను. దావీదు మహారాజు ప్రభా ఎంతో ప్రభా ఆయన తగ్గించుకున్నవాడే, నా యొక్క నోటి మాటలు నా హృదయ ధ్యానం నీకు అంగీకారములగును గాక అని ప్రార్థిస్తా ఉన్నాడు. అటువంటి ప్రార్థన మేము కూడా చేయడానికి సహాయం చేయాలి. కోపగించు మాటలు మా జీవితంలో ఉన్నాయి ప్రభు, వెక్కిరింపు మాటలు ఉన్నాయి, అనాలోచితమైన మాటలు ఉన్నాయి. దయచేసి తొలగించి నోటి మాట చేత కలుగు గాయం ఇతరులను నష్టపరుచుకుంటున్నట్టు సహాయం మేలుకై జ్ఞాపకం చేసుకున్నాం. మా ఎవరి సహోదరులు విశ్వాసం వారు చేసుకున్న తీర్మానాలు మీరు రూఢిపరచండి, బలపరచండి. తీర్మానం ముద్రించి రానున్న దినాల్లో ప్రభు ఆయన ఉప్పు వేసినటువంటి సంభాషణ కలిగి సహాయం చేయండి. ప్రయత్నంగా మీ తీవ్రంగా పంపండి. మీరు ఇంతవరకు చూపించిన మీ మహాకృపకై వెంటనే మదనాలు చెల్లిస్తూ ప్రయత్నంగా దీని ఆశీర్వాదంతో మనం పంపుతున్నాయి. వందనములతో యేసు క్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసము మనందరికీ సదాకాలం తోడేగాక. ఇశ్రాయేలుగా మార్చెను యాకోబు వలె నుండిని, ఇశ్రాయేలుగా మార్చెను తన వాక్యముగా, తన భాగముగా, తన జనముగా తన వాక్యముగా, తన భాగముగా, తన జనముగా రక్షణము రక్షము